ఇక నల్గొండ జిల్లా పెద్దకూర మండలం సుంకిసాలను స్టేట్ విజిలెన్స్ బృందం సందర్శించింది. ఇటీవల కుప్పకొన్నటువంటి ఇన్టీక్వెల్ టన్నెల్ రక్షణ గోడ స్థలాన్ని విజిలెన్స్ బృందం సందర్శించింది. రిటైనింగ్ వాల్ కూరినటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జలమండలి ఈడీ సత్యనారాయణతో పాటు డైరెక్టర్పై బదిలీ వేటు పడింది. 3 ఇంజనీర్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిసాలను స్టేట్ విజిలెన్స్ బృందం సందర్శించింది. ఇటీవల కుప్పకూలిన ఇంటేక్ వెల్ టన్నెల్ రక్షణ గోడ స్థలాన్ని విజిలెన్స్ బృందం సందర్శించింది. రిటైనింగ్ వాల్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జలమండలి ఈడీ సత్యనారాయణతో పాటు డైరెక్టర్పై బదిలీ వేటు పడింది. 3 ఇంజనీర్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సుంకిసాలకు విజిలెన్స్ బృందం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, ఏదైతే ఈ నెల 2 ఉన్నటువంటి సుంకిశాల ప్రాజెక్టు వద్ద కూలినటువంటి ఇంటెక్ వాల్కు సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ రోజు స్టేట్ విజిలెన్స్ ఒక బృందం ఈ రోజు ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి తాగునీటిని తీసుకెళ్లేందుకు నిర్మిస్తున్నటువంటి సుంకిశాల ప్రాజెక్టు టన్నెల్ కు సంబంధించి ఏదైతే సొరంగ మార్గానికి సంబంధించినటువంటి లోపల వర్క్ నడుస్తున్న సిచ్యువేషన్ లో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో ఏదైతే మొదట్లో ఉన్నటువంటి సొరంగ మార్గానికి మొదట్లో నిర్మించినటువంటి వాల్ ఏదైతే ఉందో వరద ప్రవాహం ఎక్కువగా రావడం, సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం తోటి ఆ ప్రాజెక్ట్ సొరంగ మార్గం వద్ద ఉన్నటువంటి ఇంటెక్వెల్ వాల్ ఏదైతే ఉందో అది కూలిపోవడం జరిగింది. సొరంగ మార్గంలోకి మొత్తం నీరు వెళ్లడం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఏదైతే పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరు అంటే అధికారులు కావచ్చు, సిబ్బంది కానీ ఇతర కార్మికులకు సంబంధించి కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి వద్దన్నా కూడా ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగింది. ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి మొదటగా వేసినటువంటి ప్రణాళిక రూపొందించిన సమయంలో వేసినటువంటి అంచనాకు డబుల్ చేయడంతో పాటు మెగా సంస్థకు ఈ ప్రాజెక్టు పనులను అప్పగించడం పట్ల కూడా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం సీరియస్ కావడం, దానికి సంబంధించి మంత్రుల బృందం పర్యటించిన అనంతరం కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత బీజేపీ ఎల్పీ ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాజెక్టు ఘటనకు సంబంధించినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించడం, ఇటు ఈ జలమండలికి సంబంధించి ఈ ఘటన సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాల్సినటువంటి జలమండలి ఏదైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి జలమండలికి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుందనేది అంచనా రావడం, దానికి సంబంధించినటువంటి జలమండలి ఈడీ సత్యనారాయణ డైరెక్టర్లను బదిలీ వేయడం, ఏదైతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీర్లను సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నష్టమంతా కూడా ఏదైతే కంపెనీ కాంట్రాక్ట్
ఎవరైతే ఉన్నారో వాళ్ళే భరించాల్సి వస్తుంది అని చెప్పి కూడా మంత్రులు ప్రకటించడం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విజిలెన్స్ బృందం అక్కడికి వెళ్లడం, అసలు ప్రమాదం ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అధికారుల పర్యవేక్షణ ఏంటి, అసలు అధికారులు ఎందుకు దీని పట్ల నిర్లక్ష్యం వహించారు, ఏ అధికారులు దీనికి బాధ్యత వహించాలి, ఇదంతా కూడా ఒక నివేదిక రూపొందించేందుకు ఈ రోజు విజిలెన్స్ బృందం అక్కడికి రావడం, అన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. అక్కడ వివరాలంతా కూడా తీసుకొని ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పి విజిలెన్స్ అధికారులు చెప్పారు. మొత్తానికైతే ఈ శిల్పిశాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉందని మాత్రం చెప్పవచ్చు. శివ, అయితే జానయ్య, ఎంత మేరకు నష్టం జరిగింది అన్న దానికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనాకైనా వచ్చారా? అలాగే ప్రాజెక్టు తిరిగి పూర్తి చేయడం, పనులు తిరిగి ప్రారంభించడం గురించి కూడా ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఏదైతే ఇది సొరంగ మార్గానికి సంబంధించి దాదాపుగా 7 నుంచి 10 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఉంటుంది. అక్కడ శిల్పిశాలకు సంబంధించినటువంటి అక్కడ బావి ఉంటుంది. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోసుకునేందుకు ఈ సొరంగ మార్గ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే 3 చోట్ల నుంచి ఈ సొరంగ మార్గం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి శిల్పిశాల వరకు పనులు కొనసాగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు సొరంగ మార్గం కాబట్టి లోపల అంతా కూడా సిమెంట్ తోటి కాంక్రీట్ వేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా కొంత అంటే సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వ సామర్థ్యం అంటే నీటి మట్టం 503 అడుగులు ఉండడం జరిగింది. కానీ పైనుంచి వచ్చినటువంటి వరద ఎక్కువ రావడం, ఒకేసారి నీటి మట్టం వారం రోజుల్లోనే నీటి మట్టం పెరగడం తోటి ఆ ఇంటెక్ వెల్ వాల్ ఏదైతే ఉందో దాని ముందు కూడా ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు సంబంధించి వీళ్ళు ఎత్తి పెట్టడం తోటి వచ్చినటువంటి వరద ఆ గేట్ వాల్ కి గోడకి ఏదైతే తలగడం తోటి ఆ టన్నెల్ కు సంబంధించి ముందు భాగంలో ఉన్నటువంటి గోడంతా కూడా కూలిపోవడం జరిగింది. అయితే ఈ వాటర్ అంతా కూడా ఆ సొరంగంలోకి వెళ్లడం తోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పనులు చేస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, టిప్పర్లు కానీ ఇతర సామాగ్రి, పనులకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా నీటిలోనే మునిగిపోవడం జరిగింది. ఇది ఒకవైపు ఉంటే మరోవైపు ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టాలంటే అంటే అక్కడ పనులు మళ్ళీ చేపట్టాలంటే మాత్రం సాగర్ లో దాదాపుగా నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజ్ అంటే దాదాపుగా 530 అడుగులు 40 అడుగుల స్థాయికి దిగువ పోతే తప్ప అక్కడ పనులు చేపట్టే అవకాశం ఉండదనేది అధికారులు చెప్పుకోరు. అంటే ఈ నష్టానికి సంబంధించి లోపల ఎంత మేర పరికరాలు ఉన్నాయి, ఎంత ఉన్నదనేది మాత్రం ఇప్పటి వరకు ఒక అంచనాకైతే రావడం లేదు. ఎందుకంటే ఎంత అంతా కూడా వాటర్ లో ఉండడం తోటి అంచనా వేసేందుకు వీలు పడదు కాబట్టి ఇదంతా కూడా అంత పూర్తి ఎక్కడి నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి నష్టం ఎంత అనేది మాత్రం ఒక అంచనాకు వచ్చే అవకాశం. దీనికి సంబంధించి కూడా అంటే మంత్రులు కూడా 15 కోట్ల వరకు నష్టం జరిగి ఉండొచ్చు అనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే సంబంధిత మెగా కాంట్రాక్టర్ సంబంధించినటువంటి వాళ్ళే భరించాల్సి ఉంటుంది, వాళ్ళే భరించుకోవాలి అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరగడంతో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు, అంతా కాంట్రాక్టర్ చూసుకుంటాడు అనేది ఆయన వ్యాఖ్యానించడం తోటి ఈ నష్టపరిహారానికి సంబంధించి మాత్రం ఇటు ప్రభుత్వానికి అటు కాంట్రాక్టర్ మధ్య కూడా వార్ జరుగుతుందని చెప్పవచ్చు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం మరోవైపు అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కాకపోతే నిర్మాణ సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గతంలో మనం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి విషయంలో కావచ్చు, ఇప్పుడు విషయంలో కావచ్చు, నిర్మాణ సంస్థ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కేవలం జరిగినటువంటి నష్టాన్ని భరించాలని మాత్రమే అంటున్నారు. ఏంటి లాజిక్ అని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి కదా, ఏమనుకోవాలి? శివ, అసలు ఈ ఘటనకు సంబంధించి ఆగస్టు 2వ తారీఖు రోజు ఈ వాల్కు సంబంధించినటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ ఘటనకు సంబంధించి వారం రోజుల తర్వాత అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి బయటికి పొక్కడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ జలమండలికి సంబంధించిన అధికారులు కానీ, ఇటు కాంట్రాక్టర్ కానీ, లేదంటే ఇతర అధికారులు కానీ దీనికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా చెప్పకపోవడం పట్ల కూడా వారి నిర్లక్ష్యం ఎంత ఉందనేది మాత్రం ఈ వారం రోజులు ఘటన విషయం దాచిపెట్టడం పైనే ఎవరైనా చెప్తారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు మొదటగా ఘటన జరిగిన విషయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా మాట్లాడడం, సీరియస్ గా తీసుకోవడం, కంట్రోల్ బృందం కూడా అక్కడికి వెళ్లడం, అక్కడ పర్యటించడం, జరిగిన నష్టం అంతా కూడా కాంట్రాక్టర్ భరిస్తాడని చెప్పడం, ఇదంతా ఒక కేసు అయితే ఆ కాంట్రాక్టర్ సంబంధించి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేసేయాలనేది మాత్రం
విపక్షాలు చెప్తున్నాయి. సో మెగా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సంస్థ పెద్ద సంస్థ కాబట్టి మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ప్రభుత్వానికి సంబంధించి మొదట ఒక మాట తర్వాత ఒక మాట వ్యవహరిస్తుండటంతో ఇటు విపక్షాలు మాత్రం వారి ప్రభుత్వ తీరుపైన మాత్రం ఒక విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు కాంట్రాక్టర్ ని మీద చర్యలు తీసుకుంటలేరు అనే విషయం పైన కూడా కొంత మేర అసలు అంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత రాజకీయంగా దుమారం లేపుతుంది. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శిస్తున్నా కూడా మెగా సంస్థకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, వారిపైన ఇలాంటి ప్రమాదం ఒక ప్రాణ నష్టం తప్ప మిగతాదంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా కూడా వారిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది మాత్రం విపక్షాలు ప్రశ్నిస్తున్నా కూడా ప్రభుత్వం దీని పట్ల ఎందుకు నాన్సు ధోరణి అవలంబిస్తుంది అనేది మాత్రం ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే థ్యాంక్ యూ జానకి.